మన భాషలో ఒకవేళ క్యాలేబ్ అని పిలిస్తే దాని అర్థం ఏం తెలుసా అండి? కుక్క అని. నువ్వు నాన్న ఎందుకు పెట్టిండొచ్చు? బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఐగుప్తు దేశంలో బానిస బతుకులు కొన్నిసార్లు అంటాం నా బతుకులో ఉంది, కుక్క బతుకు అయిపోయినా. బహుశా నేను అనుకోవడం వాళ్ళ నాన్న ఫీల్ అయ్యి అని వెంటనే న్యూస్ వచ్చిందంట, ఏమని? అయ్యా నీకు కొడుకు పుట్టాడట అని. అవునా? దాని ముందు ఏమన్నా కుక్క బతుకులో ఉంది మా బతుకు అని. వెంటనే అక్కడ ఎవరు వచ్చారంట? న్యూస్ వచ్చింది, కొడుకు పుట్టాడంట, పేరు పెట్టాలంట. మా బతుకులే కుక్క బతుకులే, పేరు ఏం పెడతాం? కుక్క అని పెట్టండి. నిజంగా కాలేబ్ అనే పదానికి అర్థం ఏంటంటే కుక్క అని. ఒకవేళ మనకైతే ఆప్షన్ ఉంటుంది, వెంటనే పోయి గజెట్ లో పోయి మార్చుకునే వాళ్ళం. కానీ కాలేబ్ అదే అవమానపు పేరుని మోసుకుంటూ చనిపోయేదాకా కూడా ఆ పేరు మార్చుకోలేదు. కానీ అవమానపరచబడే పేరు నామము కలిగి ఉన్న యొక్క కాలేబు ఆ అవమానాన్ని రెట్టింపు ఘనతకు పాత్రలుగా చేసుకున్నాడు. ఒక కుక్క అని ఏదైతే పేరు పెట్టారో ఆ నమ్మకం దాంట్లో మంచితనాన్ని నా ప్రభు పట్ల చూపిస్తానని మనస్ఫూర్తిగా సంతోషంగా దేవుని భరించడం ఆరంభించాడు. తత్ఫలితంగా ఆయన చరిత్ర ఎలాగ మార్చబడిందంటే అందరూ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో 12 మందిని వేగులు చూడడానికి పంపిస్తే నమ్మకంగా విమర్శించిన వారు ఇద్దరైతే అందులో యెహోషువ, రెండవది కాలేబు.